సీఎం కుర్చీకున్న విలువేంటో తెలుసుకొని బీఆర్ఎస్ నేతలు వెలగాలంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హితవు పలికారు. చెప్పుతో కొడతామనడం సరికాదన్నారు. ఈ విషయంలో రెండు పార్టీ నేతల తీరు బాగోలేదన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చేరుకు గౌరవం ఇవ్వాలి మనం, దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడం ఇది ఇంతకంటే సిగ్గుచెడ్డి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకొని బహిరంగ సభ జింకానా గ్రౌండ్ లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని చేస్తాము. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి మీరు. దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసుకుని మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఓరు ఆరోపణలు ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు.